సాధనకు స్ఫూర్తి సతీష్ కథ. రామాపురం అనే చిన్న గ్రామంలో సతీష్ అనే యువకుడు ఉండేవాడు. అతని కుటుంబం చాలా సామాన్యమైనది. సతీష్ తండ్రి వ్యవసాయం చేసేవాడు, తల్లి గృహిణి. కుటుంబం పెద్దగా సంపాదన లేకపోవడం వల్ల ఎప్పుడూ ఆర్థిక కష్టాలనే ఎదుర్కొనేది. కాని సతీష్ బాగా చదవాలని, జీవితంలో ఏదో ఒక రోజు పెద్ద మనిషి కావాలని కలలు కనేవాడు. సతీష్ చిన్నతనం నుండే చదువులో చాలా మెరుగ్గా ఉండేవాడు. కాని ఇంటర్ చదువుకునే రోజుల్లో అతని తండ్రి అనారోగ్యానికి గురై కుటుంబ బాధ్యత మొత్తం సతీష్ మీద పడ్డాయి. అప్పటికే చదువును మానేసి కుటుంబానికి ఆర్థిక సహాయం చేయాలని అనుకున్నారు. కాని సతీష్ తన కలల్ని వదిలిపెట్టలేకపోయాడు. పగలు పొలం పనులు చేస్తూ రాత్రిళ్లు చదువుకునే అలవాటు చేసుకున్నాడు. మిత్రులు, టీచర్లు అతని కష్టాన్ని గుర్తించి చిన్న చిన్న సహాయం చేసేవారు. వీటన్నిటి మధ్య సతీష్ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలో అద్భుతమైన ర్యాంకు సాధించాడు. అతని పట్టుదల చూసి ఒక స్వచ్ఛంద సంస్థ అతనికి స్కాలర్షిప్ ఇచ్చింది. ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత అతను ఒక పేరొందిన కంపెనీలో ఉద్యోగం పొందాడు. సతీష్ తన విజయాన్ని తల్లిదండ్రులకు అంకితం చేసి తన ఊరిని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ముందుకు వచ్చాడు. గ్రామంలో పాఠశాలలు, పుస్తకాల లైబ్రరీలు స్థాపించి పిల్లలకు ప్రేరణగా నిలిచాడు. సతీష్ కథ చాటేది ఏమిటంటే, జీవితంలో కష్టనష్టాలు ఎదురైనా మన స్ఫూర్తితో పనిచేస్తే సాధించలేనిదేమీ ఉండదని, సాధించాలనే తపన ఉంటే ఆకాశమంటే హద్దు కాదు.